వీడియోలో క్యాన్వా థంబ్నెయిల్స్ పార్ట్ 1 అండ్ ఇది వచ్చేసి క్యాన్వా థంబ్నెయిల్స్ పార్ట్ 2. దీంట్లో మనం ఇమేజ్ యాడ్ చేసి థంబ్నెయిల్ ఎలా చేయాలి అనేది నేర్చుకోబోతున్నాం. అండ్ ఫస్ట్ మీరు లాస్ట్ వీడియోలో చెప్పినట్లు క్యాన్వా అయితే మీరు ఓపెన్ చేయండి అండ్ 2 to 3 seconds లోడ్ కానీ టైం అయితే తీసుకుంటుంది. అండ్ ఇప్పుడు క్యాన్వా అనేది ఓపెన్ అయితే అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీకు ఇప్పుడు యూట్యూబ్ థంబ్నెయిల్ చేయాలి కాబట్టి లాస్ట్ వీడియోలో చెప్పినట్లు మనకి క్రియేట్ పైన క్లిక్ చేసి యూట్యూబ్ అని సెర్చ్ చేసేయండి. యూట్యూబ్ థంబ్నెయిల్ సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ గాయస్ ఇదైతే మన ఇంటర్ఫేస్ లాస్ట్ వీడియోలో చూపించింది మీకు. అండ్ ఇప్పుడు ఇమేజ్ ఎలా యాడ్ చేయాలి అనేది మీకు అయితే చూపించబోతున్నాను. ఫస్ట్ మీరు మీ థంబ్నెయిల్కు తగ్గట్టు మీరు ముందే ఇమేజ్ అయితే తీసుకొని మీరు మీ అప్లోడ్స్లో అయితే అప్లోడ్ చేసుకోవాలి. అది ఎలా చేయాలో ఇప్పుడైతే నేను చూపిస్తాను మీకు క్లియర్గా. అండ్ గాయస్ ఇప్పుడైతే నేను ఆల్రెడీ నా ఒక ఇమేజ్ అయితే అన్ని అప్లోడ్స్ అయితే అప్లోడ్ చేశాను. అండ్ మీకు లాస్ట్ వీడియో చెప్పాను ఎలా అప్లోడ్ చేయాలో. నా థంబ్నెయిల్ ఇమేజ్ అయితే అప్లోడ్ చేశాను. అండ్ ఇక్కడ థంబ్నెయిల్ ఇమేజ్ మీరు ఏదైనా ఇమేజ్ని అప్లోడ్ చేశాక మీరు కావాలి అంటే దీన్ని బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ నేను బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేసుకొని నేను డౌన్లోడ్ చేసుకున్నాను కాబట్టి నాకు డైరెక్ట్ వచ్చింది. నేను ఒక షార్ట్ లాగా మన యూట్యూబ్ ఛానల్ అయితే పోస్ట్ చేస్తాను బ్యాక్గ్రౌండ్ ఎలా రిమూవ్ చేయాలి. మీరు బ్యాక్గ్రౌండ్ రిమూవర్ అనే ఆప్షన్ మీకు ప్రో వర్షన్లో మాత్రమే అవైలబుల్ ఉంటుంది. మీరు ఫ్రీ వర్షన్ వాడుతూ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయాలి అంటే ఒక వెబ్సైట్ అయితే ఉంటుంది removebg.com అని. అదైతే మీకు షార్ట్లో అయితే పోస్ట్ చేసి చెప్తాను. అండ్ ఇప్పుడు నేను థంబ్నెయిల్ ఇమేజ్ అయితే అప్లోడ్ చేశాను. అండ్ దీన్ని సెలెక్ట్ చేశాక ఇక్కడ కూడా చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి మీకు. అండ్ ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ ఎరేజర్ అండ్ ఫస్ట్ ఎడిట్లో అండ్ మీకు ఈ బ్యాక్గ్రౌండ్ రిమూవర్ బీజీ రిమూవర్ ఈ ఆప్షన్ మీకు ఇక్కడనే ఇచ్చింటాడు. అండ్ బీజీ జనరేటర్, మ్యాజిక్ ఎరేజర్, మ్యాజిక్ గ్రాబ్ అండ్ మ్యాజిక్ స్టూడియో అంటారు వీటిని. అంటే మీరు బ్యాక్గ్రౌండ్ జనరేట్ చేసుకోవచ్చు మీకు కావాల్సినది. ఇది కూడా అప్కమింగ్ వీడియోస్లో అయితే నేను అప్లోడ్ అయితే చేయబోతున్నాను. అండ్ మన ఇమేజ్ అయితే ఇది మన ఇమేజ్. ఈ ఇమేజ్ని నేను ఫ్లిప్ చేయాలనుకుంటున్నాను. ఇక్కడ మీకు ఫ్లిప్ అనే ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంటుంది. దీనిపైన క్లిక్ చేసి ఫ్లిప్ హారిజెంటల్ అంటే హారిజెంటల్గా ఫ్లిప్ అయితే అవుతుంది. వర్టికల్ అంటే వర్టికల్గా ఫ్లిప్ అయితే అవుతుంది. అండ్ మీరు నాకైతే ఇప్పుడు హారిజెంటల్గా ఫ్లిప్ కావాలి కాబట్టి నేను ఇలా పెట్టుకున్నాను ఇమేజ్. అండ్ ఒక ఎఫెక్ట్ అయితే యాడ్ చేయాలనుకుంటున్నాను. దానికోసం ఇది ఎలిమెంట్స్లోకి వెళ్ళి ఇక్కడ లైట్ అని సెర్చ్ చేయండి. ఇక్కడ మీకు గ్రాఫిక్స్ అయితే ప్రిఫర్ అయితే చేయండి. గ్రాఫిక్స్ మీకు చూడడానికి కానీ అట్రాక్టివ్గా అనిపిస్తాయి. నేనైతే ఇది గ్రాఫిక్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ ఇది నా ఇమేజ్ బ్యాక్ సైడ్ నేను గ్లో కోసం నేనైతే ఈ లైట్ని అయితే పెట్టాను. కానీ ఈ లైట్ అనేది నా ఇమేజ్ పైన ఓవర్లాప్ అయితే చేసింది. ఇలా చేయకుండా ఉండాలి అంటే ఏం చేయాలి అంటే లైట్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ పొజిషన్ పైన క్లిక్ చేయండి. పొజిషన్ పైన క్లిక్ చేశాక లేయర్స్లోకి వెళ్ళి ఈ లైట్ని మీ ఇమేజ్ కింద ప్లేస్ చేయండి. ఇక్కడ ప్లేస్ చేస్తే ఈ లైట్ అనేది మీ ఇమేజ్ వెనకాలకి అయితే వెళ్ళిపోతుంది. పొజిషన్ బ్యాక్వర్డ్ ఫ్రంట్వర్డ్ అయితే మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇలా. అండ్ ఇప్పుడు నా ఇమేజ్ అయితే పెద్దగా చేయాలనుకుంటున్నాను. అండ్ పెద్దగా అయితే చేశాను. అండ్ బ్యాక్గ్రౌండ్లో ఒక ఎఫెక్ట్ అయితే వచ్చింది మీకు. అండ్ ఈ ఎఫెక్ట్ ఇది ఎలా ఎఫెక్ట్ పెట్టాలి అని. అండ్ ఓకే గాయస్ ఇప్పుడు ఇక్కడ
ఎడిట్లో మీకు ఈ మ్యాజిక్ గ్రాబ్ అనేది అప్కమింగ్ వీడియోస్లో చెప్తాను. అండ్ బీజీ రిమూవర్ అయితే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేస్తుంది. నెక్స్ట్ ఎరేజర్లో మీకు ఈ మ్యాజిక్ ఎరేజర్ అనేది ప్రో వర్షన్లో ఉంటుంది. పిక్సెల్ ఎరేజర్ అనేది మీకు ఫ్రీ వర్షన్లో కూడా దొరుకుతుంది. అండ్ ఇక్కడ మీరు మీ ఇమేజ్లో ఏదైనా అన్వాంటెడ్ థింగ్స్ ఉంటే మీరు ఇక్కడ ఎరేజర్ చేసుకొని మీరు వాటిని మీ థంబ్నెయిల్ నుంచి అయితే ఎరేజర్ చేయొచ్చు, తీసేయచ్చు. అండ్ ఇక్కడ క్లిక్ చేసి కూడా మీరు కావాలంటే ఎరేజర్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను నా పిక్చర్ పైన క్లిక్ చేస్తే నా పిక్చర్ అనేది ఎరేజ్ అయితే అయిపోతుంది. అండ్ ఫోర్గ్రౌండ్ ఇక్కడ ఇమేజ్ని డిసెలెక్ట్ కూడా చేయొచ్చు. మనం ఎరేజ్ కావాలంటే ఎరేజ్ కూడా చేసుకోవచ్చు ఇమేజ్ని. అండ్ ఎరేజర్లో పిక్సెల్ ఎరేజర్ అని కూడా ఉంటుంది. అంటే మ్యాజిక్ ఎరేజర్ అంటే మనం ఎరేజ్ చేసిన యాడ్ అయినా చేసుకోవచ్చు. అండ్ పిక్సెల్ ఎరేజర్ జస్ట్ ఎరేజర్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు సైజు బ్రష్ సైజ్ అయితే ఉంటుంది 20. మీరు కావాలంటే సైజ్ ఇంక్రీజ్ చేసుకొని మీరు అయితే కావాలంటే రిపేర్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ కలర్ సైజ్ ఉంటాయి. అంటే ఈ పిక్చర్ ఒక కలర్స్ ఇక్కడ ఉంటాయి. ఇప్పుడు మీరు వేరే కలర్ కావాలంటే ఆ కలర్ అయితే పెట్టవచ్చు, సెలెక్ట్ చేసుకుని అయితే మార్చవచ్చు. అండ్ ఇక్కడ స్ట్రోక్ స్టైల్లో మీరు ఒక ఫ్రేమ్ లాగా మీకు ఒక స్ట్రోక్ రావాలి. ఆ స్ట్రోక్ థిన్నెస్ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. మీరు స్ట్రోక్స్లో కూడా మీకు డిఫరెంట్ స్ట్రోక్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ మీరు ఏ స్ట్రోక్ కావాలంటే ఆ స్ట్రోక్ అయితే యూస్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికైతే నానైతే సెలెక్ట్ చేస్తున్నాను. అండ్ మీరు కార్నర్ రౌండింగ్స్ కూడా అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఇమేజ్ సైజ్ పెంచి మీరు కార్నర్ రౌండింగ్ చేయొచ్చు అంటే చేయొచ్చు. అండ్ ఇక్కడ మీరు క్రాప్ కూడా చేసుకోవచ్చు. మీ ఇమేజ్ని మీరు క్రాప్ అయితే చేసుకోవచ్చు ఇక్కడ నుంచి. అండ్ మీరు ఎక్కడ ఎక్స్పాండ్ కూడా చేసుకోవచ్చు. నేను మ్యాజిక్ ఎక్స్పాండ్ కెన్ బి యూజ్డ్. ఇక్కడ మీరు లాక్తో రొటేట్ చేసిన వాడికి మీకు ఎక్స్పాండ్ అయితే యూస్ చేయొచ్చు. నేనైతే యూస్ చేయొచ్చు. ఇది ఫ్రీ వర్షన్లో ఉండదు, మీకు ప్రో వర్షన్లో ఉంటుంది. నాకైతే అవైలబుల్గా ఉంది. అండ్ స్మార్ట్ క్రాప్ మీరు రొటేట్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు 0లో ఉంటేనే ఇదైతే కరెక్ట్గా అయితే ఉంటుంది. అండ్ ఫ్లిప్లో మీరు ఇంతకుముందు చూపించినట్టు హారిజంటల్గా అయితే మూవ్ చేసుకోవచ్చు. అండ్ వర్టికల్గా కూడా మూవ్ అయితే చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇంతకుముందు వీడియోలో ట్రాన్స్పరెన్సీ గురించి అయితే చెప్పాను నేను. ట్రాన్స్పరెన్సీ మీరు పెంచుకోవచ్చు అండ్ తగ్గించుకోవచ్చు కూడా. అండ్ యానిమేషన్ అనేది మీరు థంబ్నెయిల్స్లో అయితే యూస్ అయితే చెయ్యరు. అండ్ పొజిషన్ ఓవర్లాపింగ్ మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు లైట్ మనం పెట్టినప్పుడు నా షర్ట్ పైన అయితే లైట్ అయితే రిఫ్లెక్ట్ అయింది. కానీ నాకు ఆ లైట్ నా వెనకాల ఉండాలి అంటే నేను ఇంతకుముందు ఏం చేశానంటే నా లైట్ని నా ఇమేజ్ వెనకాల పెట్టాను. ఇక్కడ మీరు పొజిషన్ కాంటెక్స్ట్ చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇప్పుడు లైట్ అనేది ముందుకు వచ్చింది. ఇప్పుడు దీన్ని నేను డ్రాగ్ చేసి నా ఇమేజ్ కింద నేను రిలీజ్ చేస్తే అది బ్యాక్వర్డ్ అయితే వెళ్ళిపోతుంది. అండ్ ఇక్కడ మీరు అన్ని పొజిషన్ అయితే చూసుకోవచ్చు. అండ్ ఇది అండి మీరు థంబ్నెయిల్ ఇమేజ్ పెట్టి ఎలా చేసుకోవాలి అనేది అయితే ఈ వీడియో. అండ్ ఇది అండి ఈ వీడియో థంబ్నెయిల్స్ పార్ట్ 2. Until then, bye and subscribe to our channel Architect Talks.